హాయ్ సిస్టర్. హాయ్. అండ్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9? ఓకే పర్లేదు, కామన్ కంటెస్టెంట్స్ వచ్చారు కదా, ఓకే పర్లేదు. ఓకే, సీజన్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ ని వణికిస్తుందా? అంటే ఇంకా నేను చూడలేదు, జస్ట్ నార్మల్ గా చూస్తా రీల్స్ అంతే. మీ ఫేవరెట్ ఎవరు? తనుజ. ఎందుకు? అంటే ఆమె ఎట్లా బయట ఎట్లా ఉంటుందో లోపల కూడా అట్లే ఉన్నది కాబట్టి. తనూజకు 2 మాస్కెట్స్ ఉన్నాయి అంటున్నారు, ఫేక్ అంటున్నారు, మీరేమంటారు? అలాంటిది ఏం లేదు, ఫేక్ ఏం లేదు. వచ్చిన వాళ్ళతో మొత్తం బాండింగ్లు పెట్టుకుంటుంది అంటున్నారుగా. బాండింగ్ అంటే ఉంటది, ఎవరికైనా బాండింగ్ పెంచుకోవాలనే ఉంటది కదా. అక్కడికి వెళ్ళింది గేమ్ ఆడడానికి కదా. గేమ్ తో పాటు అవన్నీ ఉంటాయి. అంటే మనం వేరే దగ్గరికి వెళ్ళినా మనకు బాండింగ్ ఎవరిదైనా కావాలి అని అంటారు కదా. అంటే బయట నేను అనట్లేదు, బయట ఏమంటారు అంటే ఇంట్లో ఉన్న నాన్నని కూడా అన్నిసార్లు నాన్న అని ఉండదు, బర్ని గారిని అన్నిసార్లు అనింది అంటారు, మీరేమంటారు? అంటే తనూజ వల్లనే బర్ని గారు ఎలిమినేషన్ అయ్యారని అనుకోవచ్చా? నేను అనుకోవట్లేదు. ఓకే, ఎందుకు అంటే నీకు ఇష్టం తనుజ అంటున్నావు, ఎందుకు డిఫెండ్ చేసుకోవా? ఎందుకు ఇష్టము, రీజన్స్ ఏంటి? అంటే లోపల బయట ఎట్లా ఉంటుందో దాని లోపల కూడా అంతే ఉంది కాబట్టి నాకు ఇష్టం, అంతే జస్ట్. సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, సారీ, ఇద్దరిలో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు? అంతేనే, నేను చెప్పలేను ఇప్పుడు. సరే, తనూజ ఇమాన్యుయల్ ఎవరు ఫేర్, ఎవరు అంటారు? ఇద్దరు పేరే. ఒకరే చెప్పాలి. తనుజ. టాప్ 5 లో ఎవరు ఉంటారు? తనుజ ఉంటది, కళ్యాణ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? విన్నర్ అయితే తనుజ, రన్నర్ సుమన్ శెట్టి. తనుజ అంటే ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలోనే అమ్మాయి కప్పలేదు కదా, తనుజకి ఇస్తారా? ఇవ్వాలి కదా, ఆమె బాగా ఆడుతుంది కదా. బాగా ఆడుతుందా? సరే, మీకోసం ఇవ్వాలి. థ్యాంక్ యూ.